హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ అడిగాడు, ఫోటో షాప్లో వాడినట్టు పిఎస్డి ఫైల్ని మన మొబైల్లో వాడొచ్చా అని నాకు మెసేజ్ చేశారు. సో వాడొచ్చు అని నేను చెప్తే కొంచెం నాకు అది వీడియో చేయండి అన్నారు. ఎస్పెషల్లీ తన కోసం నేను చేస్తున్నాను. తనలాగా ఎంతోమంది మొబైల్లో పిఎస్డి ఫైల్ని ఎలా వాడొచ్చు అనుకున్న వాళ్ళ కోసం కూడా చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు పిఎస్డి ఫైల్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దాన్ని మొబైల్లో ఎలా వాడాలి అనేది నేను చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం మొబైల్లో ఫోటోపియా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ అది మీ మొబైల్లో లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఫోటోపియా అని టైప్ చేసి బ్రౌజర్లోనే మనం వాడుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు బ్రౌజర్లోనే వాడుతున్నాను. సో ఫోటోపియా ఓపెన్ చేసి దాంట్లో ఒక పిఎస్డి ఫైల్ తీసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అందులోకి పిఎస్డి ఫైల్ తీసుకోవాలంటే మనం డౌన్లోడ్ చేసుకొని ఉండాలి కదా. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ పిఎస్డి ఫైల్ ఉంటే దాన్ని ఫోటోపియాలో ఓపెన్ అని దీనిలోకి ఫోటోపియాలోకి ఓపెన్ చేసుకోండి. లేదు అంటే ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. క్రోమ్లో ఇంకో ట్యాబ్ తీసుకుంటున్నాను. నేను న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ నాకు తెలిసిన వెబ్సైట్ ఒకటి చెప్తున్నాను నేను, పిఎస్డి కింగ్ అని. ఇక్కడ ఫ్రీగా మనం వెడ్డింగ్ సంబంధించి బర్త్డే సంబంధించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇదన్నమాట వెబ్సైట్. ఇందులో చూసారా, వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్స్ అని. వెడ్డింగ్ ఆల్బమ్ అంటే సైజుని బట్టి ఉన్నాయి, 12.36, బర్త్డే ఆల్బమ్ డిజైన్స్, ఇలా చాలా ఉన్నాయి. సో అయితే మనకు కావాల్సింది ఏంటి, వెడ్డింగ్ ఆల్బమ్. ఇక్కడ మీరు ఏదైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. క్రియేటర్స్కి ఇది ఒక మంచి అడ్డా అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కింద కూడా చూసారా, వెడ్డింగ్ ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ పిఎస్డి ఫ్రీ, 12x36, వెడ్డింగ్ ఆల్బమ్ పిఎస్డి టెంప్లెట్స్, వెడ్డింగ్ ఆల్బమ్ లేఅవుట్ డిజైన్స్, ఇలా చాలా ఉన్నాయి. సో కానీ నాకు కావాల్సింది ఏంటంటే వాట్సాప్ ఇన్విటేషన్ కార్డ్ అనమాట. వెడ్డింగ్ వాట్సాప్ ఇన్విటేషన్ అని టైప్ చేస్తున్నాను నేను సర్చ్లో. సర్చ్ పైనే ఉంటుంది మీకు సర్చ్ బాక్స్. టైప్ చేసి వెడ్డింగ్ వాట్సాప్ ఇన్విటేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ వచ్చింది చూసారా, పోర్ట్రేట్ స్టైల్లో ఇవన్నీ వెడ్డింగ్ ఇన్విటేషన్ సంబంధించిన అనమాట. సో మనకి ఇక్కడ పైన అన్నీ ఒకటే ఫోటోలాగా చూపిస్తుంది. కొంచెం పైకంటే చూసారా, ఇవన్నీ ఒక ఫోటోలాగా చూపిస్తుంది, కానీ ఇండివిజువల్గా కింద ఉంటాయి ఒక్కొక్క ఫైల్. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇవన్నీ ప్రీ బిల్ట్ ఉంటాయి, మనం వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో కానీ టెక్స్ట్ కానీ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వాటిని కింద డౌన్లోడ్ అని చూసారా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఏపీకే అని ఉంటే మాత్రం మీరు డౌన్లోడ్ చేయొద్దు, అది యాప్ అనమాట. సో అడ్వర్టైజ్లో భాగం, దాన్ని మీరు క్యాన్సిల్ అని మళ్ళీ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే అది ఇక్కడ చూసారా .zip ఫైల్ లాగా వస్తే అది మనకు పిఎస్డి ఫైల్ అని అర్థం అనమాట. మనకు జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతాయి. చూసుకోండి, మీకు నచ్చిన పిఎస్డి ఫైల్ని కిందికి స్క్రోల్ చేసి డౌన్లోడ్ అనడమే. ఇలా డౌన్లోడ్ అన్న ప్రతిదీ ఈజీగా మన మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. పైన చూపిస్తుంది చూసారా, డౌన్లోడింగ్ ఫైల్ డౌన్లోడెడ్. ఓకే, ఇలా మీకు నచ్చినవి అనమాట. ఇది బాగాలేదు ఇంకా పైకి అంటున్నాను. ఇంకా చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో. కింద ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఇది సెకండ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇవి వేరు స్టైల్స్ అనమాట. నేను ఆల్రెడీ పిఎస్డి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేయాలనేది, సిస్టంలో ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను చెప్పాను. ఆ వీడియో ఎవరు చూడకపోయి ఉంటే దయచేసి చూడండి, అది మీకు యూజ్ అవుతుంది. సో ఇవి విన్నా చూసారా, వీటి ప్రివ్యూస్ కూడా కింద ఉంటాయి చూసారా, ఒక్కొక్కటి ఎంత బాగా ఉన్నాయో. వెడ్డింగ్ ఆల్బమ్స్, వెడ్డింగ్ ఇన్విటేషన్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు కరెక్ట్ చేయడం అంటే ఫోటో మార్చుకోవచ్చు, టెక్స్ట్ మార్చుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఆ స్టైల్ ఆ విధంగానే ఉంటుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాం. మరి వీటిని ఎలా వాడాలి, ఇంకా మీరు ఇన్ని డౌన్లోడ్ చేస్తారు కాబట్టి మీరు రోబోట్ అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇదంతా యాడ్ అనమాట. సో ఇదంతా మీరు ఏం క్లిక్ చేయొద్దు. ఆ ట్యాబ్స్లోకి వెళ్ళి అది మీరు ఆ ట్యాబ్ మొత్తాన్ని తీసేసేయండి. ఇది కంపల్సరీ మీరు చేస్తుంటే కూడా వస్తుంది. సో అందుకే నేను ఇది కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను, మీకు చెప్పడం కోసం. సో ఆ ట్యాబ్ తీసేసారంటే వెళ్ళిపోతుంది. మన పిఎస్డి ట్యాబ్ను ఓపెన్ చేసుకొని మీకు కావాల్సినవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా బాగుంది, నేను డౌన్లోడ్ అంటున్నాను.
సో ఇలా మీకు నచ్చిన అన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. దీనికి మీరు ఎలాంటి కాస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని బతలాడాల్సిన అవసరం అంతకంటే లేదు. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది, దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలని కూడా నన్ను అడగండి, తప్పకుండా చేస్తాను. సో ఫ్రెండ్స్, కావాల్సినవన్నీ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఎలా వాడుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ అని పైన చూపిస్తుంది చూసారా, కిందిది కూడా నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయినాక ఇక్కడ ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అంటే మన ఫోన్లో అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో చూపిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ కింద ఇంకో ఓపెన్ ఉంది, ఓపెన్ అంటున్నాను. అంటే జిప్ ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. పిఎస్డి ఫైల్ ఎక్స్ట్రాక్ట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసి కింద ఫస్ట్ ఆప్షన్ నుంచి చూసారా ఎక్స్ట్రాక్ట్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి కావాలి నీకు ఎక్స్ట్రాక్ట్ అని అడుగుతుంది. కరెంట్ పాత లేకపోతే అదే ఫోల్డరా అని అడుగుతుంది. సో ఆటోనే ఉంచండి, ఇది ఎన్కోడింగ్ది. చూస్ పాత్ అంటున్నాను నేను, అంటే నాకు కావాల్సిన ఫోల్డర్లో నేను పెట్టుకోవడం కోసం చూస్ పాత్ అని. ఎస్డి కార్డా ఇంటర్నల్ అని అడుగుతుంది, నేను ఇంటర్నల్ స్టోరేజ్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ అని కూడా అనొచ్చు మీరు. బ్యాక్ వచ్చైనా సరే మీకు ఎస్డి కార్డులో ఖాళీ ఉంటే ఎస్డి కార్డులో, ఇంటర్నల్లో ఖాళీ ఉంటే ఇంటర్నల్లో, ఎక్కడైనా సరే మీ స్పేస్ని బట్టి మీరు ఒక ఫోల్డర్ నేమ్ పెట్టుకోండి. ఎస్పెషల్ ఫోల్డర్ నేమ్ పెట్టుకుంటే మీకు తర్వాత దొరుకుతుంది. నేను ఇంత ముందుకు పిహెచ్డి అని పెట్టాను, అది నాకు కనిపించట్లేదు. సో అదే వెతుకుతున్నాను నేను. సో ఇంత వెతికే బదులు మనం ఇప్పుడే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది కదా. సో ఇప్పుడు ఒక ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలంటే కింద క్రియేట్ ఏ ఫోల్డర్ ఉంది. క్రియేట్ ఏ ఫోల్డర్ దగ్గర దాన్ని ఫోల్డర్ అని నేను తీసేసి ఇక్కడ పిహెచ్డి న్యూ అని టైప్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. పిహెచ్డి న్యూ అని ఓకే చేసి ఓకే అన్న, అంటే అక్కడికి నాకు ఎక్స్ట్రాక్ట్ కామని ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఇంకో ఫైల్ చూద్దాం. మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్దాం. గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్స్లో ఉందో లేదో నేను చూస్తున్నాను. ఇక్కడ మనకు దొరకపోతే మీరు గూగుల్ క్రోమ్ నుంచి కూడా డైరెక్ట్ ఇక్కడికి ఇది అవ్వచ్చు అనమాట. సో డైరెక్ట్ క్రోమ్కి వెళ్ళి డౌన్లోడ్ ఆప్షన్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ చూసారా, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ షేర్, రీనేమ్, డిలీట్ ఉంటాయి 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే. అలా కాకుండా ఫైల్ మీద క్లిక్ చేయాలి. ఫైల్ మీద క్లిక్ చేస్తే అది మనకి ఓపెన్ ఆప్షన్ వస్తుంది. సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ అనడం, ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ కావాలో చేసుకోవడం. ఎక్స్ట్రాక్ట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటాను. అదే ఫోల్డర్ నేమ్లోకి కావాలన్నా అని అడుగుతుంది. కరెంట్ పాత్ అంటే ఇప్పుడు ఎక్కడికైతే డౌన్లోడ్ అయిందో అక్కడికి కావాలని అడుగుతుంది. లేదా చూస్ పాత్ అంటే మీరు ఎక్కడికైనా పాత్ చూపిస్తారని అడుగుతుంది. నేను పాత్ చూపిస్తున్నాను. ఏంటి, మనం పిహెచ్డి న్యూ అని పెట్టుకున్నాం కదా, అక్కడ పెట్టుకుంటే మనం దూరాల్సిన అవసరం ఉండదు. సో చూస్ చేసుకొని ఓకే అన్న, ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సరే, మనం నెక్స్ట్ ఏంటి, మనం చేయాల్సిన అస్సలు సిసలు పని ఏంటి అంటే ఫోటోపీ యాప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవడం, దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది చూసాం. ఇప్పుడు ఫైనల్గా థర్డ్ వన్ వచ్చేసి ఫోటోపియాలో ఓపెన్ చేయడం. సో నేను దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఎందుకని. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూస్ పాత్ అని ఎస్డి కార్డ్లోనే పిహెచ్డి న్యూ అని పెట్టి ఓకే అంటున్నాను. ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్కి అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫోటోపియా యాప్ ఓపెన్ చేస్తున్నాం. గూగుల్ క్రోమ్లో డౌన్లోడ్స్ నేను తీసేస్తున్నాను. తీసేసినాక ఇక్కడ మనకు ట్యాబ్స్ ఉన్నాయి చూసారా, ట్యాబ్స్లో ఫోటోపియా ఉంది మనకి. సో ఓకే, ఫోటోపియా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక ఇప్పుడు చేయాల్సింది ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫోటోషాప్ వస్తే ఇది ఇంకా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ అయితే మనం సిస్టంలో వాడుకుంటాం, ఫోటోపియా అయితే ఫోన్లోనే ఫోటోషాప్ వాడుకున్నంత మనం ఫీల్ అవ్వచ్చు. సో ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటున్నాను నేను. ఓపెన్ అని మీ బ్రౌజర్లోకి తీసుకెళ్తుంది. సో ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నారని అడుగుతుంది. సో అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఆల్రెడీ నేను ఇంతకుముందు పిహెచ్డి న్యూలో డౌన్లోడ్ చేశాను కదా, దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకోగానే లోడ్ అవుతుంది చూసారా, లోడింగ్ అని పడ్డది. సో పేషెన్స్తో వెయిట్ చేయండి, మొబైల్ కదా. సో చూసారా, పిహెచ్డి ఫైల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయితే అసలు సిసల్ ప్రోగ్రామ్ మనకు ఇప్పుడు ఉంది. సిస్టంలో అయితే ఈజీగా మనం ఏది సెలెక్ట్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. కానీ ఇందులో ఈజీగా లేయర్స్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏది ఎడిట్ చేయాలన్నా. ఇప్పుడు నేను ఫోటో మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఫోటో లేయర్ సెలెక్ట్ చేశాను. ఫోటో లేయర్ సెలెక్ట్ చేసి కన్నుబొమ్మను మూసేసాను. సో మళ్ళీ ఇప్పుడు లేయర్స్ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి చూసారా ఇమేజ్ పోయింది. అంటే ఆ బ్లాక్ ప్లేస్లో మనం ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో అది పెట్టుకోవాలి. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అండ్ ప్లేస్ అన్నాను. థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఫోటో ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారని మనకు మళ్ళీ బ్రౌజర్ చూపిస్తుంది.
మళ్ళీ మన ఫోన్లో ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామో, ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఆల్రెడీ ముందే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. లేదా మీ డౌన్లోడ్స్ ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను తాజ్మహల్ పెట్టాలనుకుంటున్నాను. వెడ్డింగ్ అంటే వెడ్డింగ్ది పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఆ ఇమేజ్ని మీకు క్లిప్పింగ్ మాస్క్ లాగా ఎలా వాడాలనేది మీకు అర్థం కావడం కోసం నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని కరెక్ట్గా ప్లేస్మెంట్ చేసుకుందాం. కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాక లేయర్లోకి వెళ్ళి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి అంటున్నాను. కిందికంటే ఆ లేయర్ నుంచి కిందికి వస్తానమాట. సో బాగానే ఉంది. ఫోటోషాప్లో అయితే రైట్ క్లిక్ చేసి మనం క్లిప్పింగ్ మాస్క్ అంటే ఆ మాస్క్లోకి అది కన్వర్ట్ అయిపోతుంది. మరి ఫోన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. లేయర్లో ఆ లేయర్ సెలెక్ట్ ఉందా లేదా చూసుకొని పైన లేయర్ ఆప్షన్ ఉంది చూసారా, పైన ఫైల్, ఎడిట్, ఇమేజ్, లేయర్ ఆప్షన్లో లేయర్ కరెక్ట్గా సెలెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ ఏ ఫోటో లేయర్ సెలెక్ట్ ఉండాలి. ఫోటో లేయర్ సెలెక్ట్ తర్వాత ఇమేజ్ కాదు, లేయర్లో లేయర్ ఆప్షన్ ఉంది చూసారా, పైన ఇందులో ఉంది చూసారా క్లిప్పింగ్ మాస్క్, రెస్టర్ మాస్క్, వెక్టర్ మాస్క్, క్లిప్పింగ్ మాస్క్. మీరు క్లిప్పింగ్ మాస్క్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆ లేయర్ పక్కన లెఫ్ట్ సైడ్లో యారో డౌన్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిప్పింగ్ మాస్క్ సింబల్ అనమాట. చూసారా, అందులో కన్వర్ట్ అయిపోయింది ఫోటో. కానీ ఇక్కడ మనకు కొంచెం బ్లాక్ కనిపిస్తుంది. ఫోటోని కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా చేసుకుందాం. ఓకే, ఫోటో ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనం టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఏది ఎడిట్ చేయాలన్నా ఫోటోషాప్లో అయితే మనం ఇట్లా మౌస్తో క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది టెక్స్ట్. ఇందులో కొంచెం మొబైల్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది, పేషెన్స్తో చేసుకోవాలి. మీరు ఏదైనా లేయర్ ప్యానల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. సో లేయర్ ప్యానల్కి వెళ్ళి ఇందులో చాలా ఉన్నాయి చూసారా, ZD టెక్స్ట్ 2022, డేట్, సేవ్, ది డేట్, ఇట్లా టీ అనే కనిపించే ప్రతిదీ టెక్స్ట్ ఫైల్ అనమాట. మిగతా అన్ని లేయర్స్ అంటే ఇమేజ్ లేయర్స్ ఉన్నాయి, ఓవర్లేస్ ఉన్నాయి. ఇక్కడ టీ అని చూసారా, టీ అని ఉన్న ప్రతి ఒక్కటి టెక్స్ట్ లేయర్. సో మీరు ఏ టెక్స్ట్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఇప్పుడు నేను డేట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు డేట్ అని ఉంది కదా, డేట్ని మార్చాలనుకుంటున్నాను. సో లేయర్స్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లేయర్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ ది డేట్ వద్దు, సేవ్ ది డేట్ మంచిగానే ఉంది కాబట్టి ఇక్కడ డేట్ కాపీ 2 అని ఉంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి చూసారు ఇక్కడ సెలెక్ట్ చేస్తే చూసారు ఇక్కడ ఆన్వర్డ్స్ 11:45 PM అని ఉంది టైము. ఇక్కడ మీకు కనిపించకపోతే కీబోర్డ్ వస్తే కనిపించట్లేదు కదా, 2 ఫింగర్స్తోని ఆ ఇమేజ్ని పైకి జరపండి. ఇంకో ఇలా వస్తుంది. పైకి జరిపితే కరెక్ట్గా మీకు కనపడే విధంగా జరుపుకున్నాక ఇప్పుడు టెక్స్ట్ ఎడిట్ చేయండి. బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. 11:45 ఉంది కదా, నేను 11 పెడుతున్నాను. ఇక్కడ PM అని ఉంది కదా, దాన్ని AM పెడుతున్నాను. చూసారా టెక్స్ట్ ఎంత ఈజీగా అదే ఫాంట్లో ఎలా మారిందో. దాన్ని మొత్తం తీసేయకండి, ఫాంట్ కూడా మారుతుంది. తీసేయకుండా ప్రతి టెక్స్ట్ని ఇక్కడ థర్స్డే 15th July 2021 ఉంది కదా, అది కూడా మార్చుకోవచ్చు. వెన్యూ అని ఉంది కదా, వెన్యూ మార్చుకోవచ్చు. కింద అడ్రస్ ఉంది, అడ్రస్ కూడా మార్చుకోవచ్చు. ఏది మార్చుకోవాలన్నా లేయర్కి వెళ్ళినామా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామా, వచ్చామా, టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఏం ఎడిట్ చేయాలనుకుంటున్నాం మనం, వెన్యూ సెలెక్ట్ చేశాను నేను. వెన్యూ సెలెక్ట్ చేసినాక కింద అడ్రస్ ఉంది చూసారా, ఫ్లాట్ నెంబర్ 74, వార్డ్ నెంబర్ సంథింగ్, దాన్ని నేను మార్చాలనుకుంటున్నాను. సో టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ నాగ్పూర్ అని చూసారా, అక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే వచ్చింది, కర్సర్ వచ్చింది చూసారా, బ్యాక్ స్పేస్ కొడుతున్నాను. బ్యాక్ స్పేస్ అని కొట్టి కొంచెం మీకు కనపడడం కోసం 2 ఫింగర్స్తో జరుపుకోండి. మీకు ఎంత జూమ్ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అవుతుంది, చిన్నగా కావాలంటే చిన్నగా అవుతుంది. సో బ్యాక్ స్పేస్ కొట్టి మీకు కావాల్సిన అడ్రస్ కొట్టుకోండి. నాకు కావాల్సిన అడ్రస్ నేను కొడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సూర్యనగర్ అని ఉంది, అది కూడా తీసేస్తున్నాను. సూర్యనగర్ తీసేసి మీకు నచ్చినట్టు అంటే మీ ఇన్విటేషన్కి రిక్వైర్మెంట్ ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కొట్టండి. ఇక్కడ నేను కొట్టాను కదా అని అదే అడ్రస్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఏదో ఒక అడ్రస్ కొట్టాలి కాబట్టి, అంటే టెక్స్ట్ కూడా ఎడిట్ అవుతుంది అనే ఆప్షన్ మీకు అర్థం కావడం కోసం నేను ఇది ఎడిట్ చేస్తున్నాను. సో ఓకే, ఇది ఎడిట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు పైన థర్స్డే 15th July 2021 ఉంది, అది కూడా ఎడిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అది సెలెక్ట్ చేశాను. కొన్నిసార్లు ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు కావట్లేదు. కావాలంటే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లేయర్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి, లేయర్ ఆప్షన్లో. సో థర్స్డే తీసేస్తున్నాను నేను, సండే కావాలన్నా సండే పెడుతున్నాను. ఓకే,
15th డేట్ తీసేస్తున్నాను, 12th పెట్టుకుంటున్నాను. అంటే ఎడిట్ ఆప్షన్ మీకు వస్తుంది అని తెలియడం కోసం చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో నేను మంత్ కూడా మార్చేశాను, ఇయర్ ఓకే, నాకు బాగానే ఉంది. సో ఇలా నేను ఇప్పుడు మీకు ఫోటో మార్చాను, దాన్ని ఎలా మూవ్ చేయాలి, పిఎస్డి ఫైల్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, టెక్స్ట్ ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చేశాను, చూపించాను. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఫైల్లోకి వెళ్ళి మీ ఎడిటింగ్ అయిపోయిందని తెలిస్తే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనండి. సేవ్ యాజ్ పిఎస్డి, సేవ్ యాజ్ జేపీజీ, సేవ్ యాజ్ పిఎన్జీ, సంథింగ్ మీకు నచ్చినట్టుగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. క్రియేటర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, కావాలని చేశాను. చూసిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.